ఇప్పుడు మనం కడప జిల్లాలోని బద్వేల్లో ఐతరంపేట వెంకటరామయ్య గారి ఊర్లో ఉన్నాం. వారి తల్లిగారికి చేసే సేవా కార్యక్రమాలను మనం చూద్దాం. ఇప్పుడు చిన్నారు తల్లి ఇప్పుడే స్కూల్కి వచ్చింది, హాఫ్ డే స్కూల్స్ కదా. చెల్లి నీ పేరు? గాయత్రి. నువ్వు పాటలు పాడతావు అంట, మీ అత్తమ్మ చెప్పింది. ఏం పాటలు పాడతావు? అన్ని పాటలు పాడతావా? సరే, మా కోసం ఒక చిన్న పల్లవి అనిపి. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కను ఎదటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురుటు నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలంగా మురిసినది అమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మనం అనుకోలేదు, సిచ్యువేషన్ అదే ఉంది. కరెక్ట్ పాడినావు అమ్మ చెల్లి, నీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఏం పేరు అన్న? అమ్మ పేరు పెంచలమ్మనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సేవలు చేస్తున్నారు మీరు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలా? అంటే ఇది మీ సొంతం ఇల్లా? ఇది నా సొంతం ఇల్లు. నాయన? మా నాన్న చనిపోయింది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? మా నాన్న చనిపోయి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు. ఓకే. అమ్మకు ఎందుకు ఇట్లా అయింది? కింద పడి మక్కిలో కాలేజీ. ఎట్లా? నైట్ భాస్కర్ వచ్చి ఆడ కింద పడింది ఆ రూమ్ కానీ. ఆ రూమ్ కానీ దిగడంలో జారి కింద పడి ఇక్కడ మక్కిలో కాలేజీ. ఇక్కడ మక్కిలో ఎరిగితే కడప హిమాలయ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయొచ్చు. ఆపరేషన్ చేస్తే ఒక 6 నెలలు నడిచింది. మళ్ళా గాడ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు నడిచిన తర్వాత మళ్ళా నైట్ పూట ఇంట్లోనే అయ్యి చూసుకుంటా ఆయన మళ్ళీ కింద పడితే ఆపరేషన్ రాడ్ తక్కువ. మీరు ఇక్కడనే ఉంటారా? ఎట్లుందమ్మా ఆరోగ్యం? అమ్మ పెంచలమ్మా ఆరోగ్యం ఎట్లుందమ్మా అంటాడు. ఆరోగ్యం ఎట్లుంది? బాగుందా అని అడుగుతాడు. ఎట్లా తింటే అరుగుతుందా? ఏమో ఎట్లా అనిపిస్తుంది మనసులో? ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా నొప్పిలాక కానీ ఎట్లా ఆయాసం కానీ ఏమన్నా అనిపిస్తుందా? ఆయాసము నొప్పి ఉండయా అంటాడు. ఆయాసము నొప్పి ఏమన్నా అనిపిస్తున్నాయా? ఆయాసము ఏమన్నా దగ్గు అంది వస్తుందా? అన్నం తింటే అరుగుతుంది అమ్మా పెద్దమ్మ అడుగుతాడు. జయజయలే జయజలే. సరే సరే, ఆమె పడుకొని. సో ఫ్రెండ్స్, మన బండారు కాదు కదా మీ పేరు ఫ్రెండ్స్, ఐతరంపేట వెంకటరామయ్య గారి అమ్మగారు పెంచులమ్మ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా అమ్మకు సేవలు చేస్తున్నాడు. మరి మీరు కథలకు పోయినప్పుడు కానీ ఇట్లా ఎట్లాంటి పరిస్థితుల్లో అమ్మని ఎవరు చూసుకుంటున్నారు? కథలో పోయినప్పుడు నా కూతురు, చిన్న కూతురు శ్రీదేవి అమ్మాయి చూస్తుంది. సాధారణంగా ఏజ్లో జయజనాలను చూసుకోవాలంటే ఇబ్బంది పడతాం. మన అమ్మాయి సాధారణంగా ఏజ్లో చిన్నపిల్లలు కొంచెం బాగానే ఇసుక్కుని ఉంటారు. మళ్ళీ ఇప్పుడు పాప మంచిగానే చేస్తుందా? బాగానే చేస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా సహకారం అందిస్తారా ఒకవేళ మీకు రావడం లేట్ అయితే? అందిస్తారు చుట్టుపక్కల వాళ్ళు. సరే సరే. మరి మీకు ఇప్పుడు కథకు పోయినప్పుడు పాప పెడుతుంది. ఇప్పుడు మీ ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అవుతుంది, ఆరోగ్యం పట్ల కానీ ఇప్పుడు డాక్టర్లు కానీ పరీక్ష టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా? టాబ్లెట్ టానిక్ వాడుతున్నారు. ఓకే. టానిక్ తాపి మాత్రం వేసిపోయింది. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి, నడవలేదు కాబట్టి ఎప్పుడు ఒకరు ఉండాలి.
ఇప్పుడు ఆ స్టాండ్ ఇస్తే నడవలేరా? వాకింగ్ స్టాండ్ లేదు. ఓకే ఓకే. ఫస్ట్ నడుస్తాను కింద పడిన నుంచి మళ్ళా ఈ ఆపరేషన్ రాడ్ ఇప్పుడు పక్కకు పోయిందో అప్పటి నుంచి ఇంకా లేదు. రాడ్ వేసినారా? ఇప్పుడు 90 సంవత్సరాలు ఉంటుంది. 93 సంవత్సరాలు. అదే ఇంకా ఏజ్ మీద పడుతుంటే ఇంకా అది లోపల రక్తం అనేది చచ్చిపడిపోతుంటుంది. ఇప్పుడు కూడా చెకప్లు చేపిస్తున్నారా డాక్టర్తో? డాక్టర్ చేస్తే ఆపరేషన్ ఏమి ఆమెకు చెట్టు కదయా. అదే ఆమె 2 రోజులు చూసుకోవడమే మంచిగా. అంటే మామూలుగా మధ్యలో మందులు వాడడం కానీ సూదులు ఇవ్వడం కానీ అట్లాంటి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అన్న జ్వరం వచ్చి కేవలం పడిపోయింది, చేతులు నిలకపోయి ఇబ్బంది పడి నిలకపోయి అప్పుడు డాక్టర్ని పిలిపించి బాటలో పెట్టించి ఓకే ఓకే దీన్నే బాటలో పెట్టించాను 2 రోజులు పెట్టిస్తే కొంచెం పర్వాలేదు బాగా మళ్ళీ కోలుకుంది. సో ఇది ఫ్రెండ్స్ మన పెంచులమ్మ గారికి 93 సంవత్సరాలు ఉంటాయి. తల్లి ప్రేమ గొప్పతనం, కొడుకులు ఈ రోజులల్లో బతుకున్నటువంటి తల్లిదండ్రులను ఆశ్రమంలో చేరుస్తున్నటువంటి సమయంలో మన ఐతారంపేట రామయ్య గారు, మీరు ఐతారంపేట వెంకటరామయ్య గారు మనం బుర్రకథలలో ఎంతోమంది నవ్విస్తుంటారు. మరి ఈ రోజున ఇది పరిస్థితి వాళ్ళది. మన తెలంగాణలో ఏ విధంగా అయితే ఎంతోమంది కళాకారులు వేదిక మీద మనము ఉద్యమ సమయంలో గొంతెత్తి పాడి గజ్జగట్టి ఆడి ఎంతోమందిని అలరిస్తాం. కానీ మన ఇంట్లో పరిస్థితులు ఎవరికి కూడా చెప్పుకోము. మనకు ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం వేదిక పైన నవ్విస్తూ ఉంటాము. ఆ సమస్యలు ఎదురు చూస్తేనే ఎదుర్కొంటేనే తెలుస్తాయి. సో అందులో మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ టౌన్లో ఉన్నట్టు అన్న మీ ప్రాపర్ ఇక్కడేనా? బద్వేలేనా? బద్వేలు ఐలమ్మ కాలనీలో నివసించే వీళ్ళు అన్న బుర్రకథలలో ఎంతోమందిని నవ్వించినాడు, మీకు తెలిసిందే కామెడీ పరంగా. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి గత 4 సంవత్సరాలుగా తల్లిగారు ఈమెనే పెంచులమ్మ 93 సంవత్సరాలు ఇప్పుడు. సో మంచం మీదనే ఉంటుంది కాబట్టి అన్నీ తానే చూసుకుంటున్నాడు. అతను వాళ్ళ వైఫ్ వచ్చేసి ఈ యొక్క కువైట్లో ఉంటుంది, కొడుకు కూడా కువైట్లో ఉంటాడు. కేవలం ఎందుకంటే ఈ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది, వీళ్ళు ఇక్కడ చేయడం అంతే కదన్నా. ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడ చేయడం జరుగుతుంది. సో మనం వీరిని చూసి మనం ఇన్స్పిరేషన్గా అయ్యి మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి, మన చేతులారా మనం కాపాడుకొని పోషించుకునేటువంటి బాధ్యత. వాళ్ళు మనల్ని ఎంత మంచిగా చూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకు మనం కూడా చిన్నపిల్లలాగా చూసుకోవాలని బాధ్యత. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న మీ ద్వారా? కానీ మా తల్లి విషయంలో నేను చాలా కష్టపడి శ్రమపడి మా తల్లిని పోషిస్తాను. వాస్తవం నెంబర్ 1. కానీ ఆర్థిక పరిస్థితుల్లోనే మా తల్లిని పోషించుకుంటున్నాను. ఉన్న పరిస్థితులలో తప్పకుండా అన్న పేద కళాకారులు. సో వీళ్ళు వచ్చేసి అన్నగారికి లేట్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళే చూసుకుంటారండి, వీళ్ళు పక్కనే ఉంటారు. సో రామయ్య అన్న ఎక్కడన్నా లేట్ అయితే సో వీళ్ళు చూసుకుంటుంటారు. అన్న నమస్తే, మీ పేరు? జయరాములు. మరి ఈ అన్న ఎప్పటి నుంచి పరిచయం మీకు? పిల్లలప్పటి నుంచి. మరి ఇక్కడ అమ్మకు సేవలు ఎప్పటి నుంచి చేస్తుండ్రు? మళ్ళీ అన్న సేవలు చేస్తుండ్రు, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? దాదాపు 4 సంవత్సరాల నుంచి మంచాలు ఉంది. ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండ బాగా చూసుకుంటాం, ఏ లోటు బాధలు లేకుండా చూసుకుంటాం. పర్లేదు, ఆ చూసే బాగుంది. మీ పేరమ్మా? తల్లి ప్రేమ తల్లికే తెలుసు అంటారు. మన తన కన్న తల్లికి ఈ రోజులలో మీరు చూస్తున్నారు ఎంతోమందిని బతుకున్న తల్లిదండ్రులను తీసుకుపోయి ఆశ్రమాలలో వేయడము, ఆ కొడుకులు కోడళ్ళు వచ్చినాక తల్లిదండ్రులను చూసుకోలేకపోతే ఆశ్రమంలో చేయడం. మరి ఈయన ఇంత కష్ట పరిస్థితుల్లో ఉండి తల్లిని చూసుకుంటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఆయనకు పరిచయం అయింది ఎప్పటి నుంచి? మరి ఈ అన్న వాళ్ళ అందరూ ఎట్లా కుటుంబం పరంగా కానీ మాట్లాడే విధానంలో కానీ ఎట్లా ఉంటుంది? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బ్రహ్మాండం చూసుకుంటాం. ఇస్లాం వచ్చిన కాడ నుంచి అన్నీ బాగానే చూసుకుంటాం. మేము కూడా తల్లి బిడ్డలాగా ఇక్కడే ఉంటాం కుటుంబ పరంగా. మీరేం పని చేస్తుంటారు అన్న? మేము బేల్దార్ పని వ్యవసాయం పని. బాగుందా కుటుంబం? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? బేల్దార్ పని అంటే చాలా కష్టమైన పని, పొద్దుకులు కష్టం ఉంటుంది. కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? బాగానే ఉందా? సరే అన్న తీసుకొచ్చిన కాబట్టి మీకు మంచి జరుగుతుందిలే. మీ పేరక? జ్యోతి. సో మీరే చెప్పాలి, వాస్తవానికి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి మమకారం ప్రేమ అన్న చూపిస్తున్నాడా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ మీ తల్లిదండ్రులను మీరు ఎట్లా చూసుకుంటున్నారు?
చూస్తారు ఆ రకంగా ఆయన చూసేటట్టు. ఓకే, బాగా చూస్తున్నాం. మీరేం చేస్తుంటారమ్మా? మీరు అదే పని? కూతురు. కూతురు. ఒక పాప. మీ పేరు? కూతురు. పేరు ఏ క్లాసు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. అమ్మని మంచిగా చూసుకుంటున్నావా? నాన్న తాతను బాగా చూసుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని పెద్దగైనాక ఏమవుతావు? ఆర్మీ అవుతావు. అబ్బో, కోరిక చిన్నగుందరు. ఓకే, తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం కానీ ఎప్పుడు మీ ఆధ్వర్యంలో వీళ్ళకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మని ఇట్లనే మంచిగా చూసుకోండి. మన కన్న తల్లి కాబట్టి అందరూ కూడా బాగా చూసుకోవాలని. మీరు సమాజానికి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే ఒక మాట చెప్పండి. సమాజానికి ఏం చెప్పాలనుకున్నా ఈ తల్లిదండ్రుల పట్ల? తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకు మనం ఎంతవరకైనా వాళ్ళ లక్ష్యంగా చూసుకోవడం మన ధర్మ కర్తవ్యం. మీ పేరు చెడ్ని? అంజలి. సరే, ఏం పాట పాడతావు? నువ్వు కూడా పాటలు బాగా పాడతావా? నిన్న ఏం పాటలు పాడతావు? మట్టి తీసావా, పాడు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. పిమ్మట నన్ను భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు. పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. కులములోన పుట్టించావు, కూటికి పేదను చేసావు. నన్ను కులములోన పుట్టించావు, కూటికి పేదను చేసావు. కర్మబంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు. కర్మబంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా. మట్టి చప్పట్లు కొట్టాలి. మట్టి తీసినావా? మరి అత్త మామని మంచిగా చూసుకుంటున్నావా? నేను మంచిగా చూసుకుంటున్నా? ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా